ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా ఊంజల సేవ. సింహవాహన సేవలో ఆది దంపతుల అభయప్రదానం. బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న తిరుపతి కపిలతీర్థం. తిరుపతిలో ఘనంగా శ్రీ రేణుకా పరమేశ్వరీదేవి ఆలయ వార్షికోత్సవాలు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీటీడీ చైర్మన్. నెల్లూరులో నేత్రపర్వంగా లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవం. కళ్యాణ వీక్షణతో పులకితులైన సింహపురి భక్తజనం. భక్తవత్సలుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు సర్వభూపాల వాహన సేవలో శోభాయమానంగా భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సర్వభూపాల వాహన సేవ జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించిన అర్చకులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గానం సహితంగా ఊంజల సేవను నిర్వహించి హారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి సర్వభూపాల వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉభయ దేవేరి సమేత స్వామివారికి విశేష అలంకరణ చేసి అర్చకులు వాహన మండపంలో సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో వేడుకగా సాగిన సర్వభూపాల వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని సేవించి భక్తులు పులకితులయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ వైకానస ఆగమ సలహాదారు నల్లూరి వెంకటమోహన రంగాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గరుడ సేవ, గజవాహన సేవలను భక్తులు వీక్షించి దేవదేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులై ఆత్రత్రాణ పరాయణుడు భక్తుల పాలిటి కొంగు బంగారం శ్రీవేంకటేశ్వర స్వామివారు శ్రీనివాస మంగాపురంలో చక్కగా వేంచేసి వైఖానత భగవత్ శాస్త్రరీత్యా
నవాన్నిక బ్రహ్మోత్సవాన్ని 29వ తేదీ నుండి 8వ తేదీ వరకు కూడా సంకల్పం చేసి చక్కగా జరిపించుకుంటూ ఉన్నారు. 4/3/2024 సోమవారం నాడు స్వామివారి బ్రహ్మోత్సవంలో 5వ రోజు అవుతుంది. ఈ 5వ రోజున విశేషమైనటువంటి గరుడ సేవ అనేటువంటిది చక్కగా జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో ఆండాళ్ తిరుమాల గజమాల అనేటువంటిది గోవిందరాజస్వామివారి సన్నిధి నుంచి ఉదయం 7 గంటలకి బయలుదేరినటువంటి ఆ మాల భక్తజనుల యొక్క ప్రార్థనలతో భజనలతో శ్రీనివాస మంగాపురానికి 11 గంటలకు చేరి ఆ స్వామివారికి సమర్పించబడుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి తిరుమల నుంచి శ్రీవారి సన్నిధి నుంచి లక్ష్మీహారం శ్రీనివాస మంగాపురంలో స్వామివారి యొక్క గరుడ సేవకి చక్కగా అలంకరించేటువంటి లక్ష్మీహారం మధ్యాహ్నం 2 గంటలకి అలిపిరి నుంచి బయలుదేరి శ్రీవారి సన్నిధిని చేరుకుంటుంది. అలాగే సాయంత్రం 7 గంటలకి గరుడో వేదమూర్తిస్తూ తప్తహాడక సన్నిభః అని సాక్షాత్తు గరుత్మంతుడు వేదస్వరూపుడు కాబట్టి వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వరుడు గరుత్మంతుణ్ణి అధిరోహించి లక్ష్మీహార విశేష మకరకంఠీ హారాలన్నీ కూడా ధరించి వైకుంఠనాథుడిగా దర్శనమిస్తూ భక్తులందరినీ కూడా తిరుమాడ వీధులలో విహరిస్తూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. 6వ రోజు కార్యక్రమం 5/3/2024 మంగళవారం నాడు స్వామివారి యొక్క సన్నిధిన ఉదయం 8 గంటలకి దాసభక్తికి ప్రతీక అయినటువంటి పరమాత్మ ఆంజనేయ స్వామివారు, అటువంటి ఆంజనేయ స్వామివారిని హనుమద్వాహన సేవలో స్వామివారి యొక్క వాహన మంటపం నుంచి ఉదయం 8 గంటలకి బయలుదేరి 9 గంటల వరకు కూడా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ స్వామివారి యొక్క తిరుమాడ వీధులలో స్వామివారు చక్కగా విహరించి భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తారు. తదనంతరం స్వర్ణమైనటువంటి విశేషమైనటువంటి స్వర్ణ రథాల్లో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా చక్కగా వేంచేసి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. వసంతోత్సవ సందర్భంగా తిరుమలలో వలె స్వర్ణ రథోత్సవాన్ని స్వామివారు తిరుమాడ వీధులలో శ్రీనివాస మంగాపురంలో స్వామివారు విహరిస్తారు. తరువాత సాయంకాలం రాత్రికాలంలో విశేషమైనటువంటి ఐశ్వర్యానికి ప్రతీక అయినటువంటి లక్ష్మీప్రదమైనటువంటి గజవాహన సేవ. ఈ గజవాహన సేవలో పరమాత్మ సకల ఐశ్వర్యాలు అందరికీ కూడా అందించేటువంటి రూపంలో పరమాత్మ ఆ గజాన్ని అధిరోహించి విశేషంగా భక్తజనులందరినీ కూడా తిరుమాడ వీధులలో అనుగ్రహిస్తూ స్వామివారు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. తిరుపతి కపిలతీర్థం బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి సింహవాహన సేవను నిర్వహించారు. పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు సింహవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరునగరి పురవీధుల్లో సింహవాహనంపై ఆది దంపతులు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కర్పూర హారతులు సమర్పించి భక్తులు శివపార్వతులను సేవించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతి పట్నూలు వీధిలోని శ్రీ రేణుకా పరమేశ్వరీదేవి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సందర్శించారు. నేత్రపర్వంగా జరుగుతున్న ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి గర్భాలయ ప్రదక్షిణ చేసి శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భృంగి వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని అక్కమహాదేవి మండపంలో స్వామి అమ్మవార్లకు సుందర శోభితంగా అలంకరణ చేసి భృంగి వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించిన తరువాత శ్రీశైల ప్రధాన వీధులలో భృంగి వాహన సేవ వేడుకగా సాగింది. కోలాటం, చెక్క భజనలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవ నృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటగుళ్ళు, బీరప్పడోలు, చెంచు నృత్యం, నందికోల సేవ తదితర సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనల నడుమ ఆది దంపతులు భృంగి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చల్లని తల్లి శ్రీ రేణుకా పరమేశ్వరి దేవి ఊరేగింపు ఉత్సవంలో తిరునగిరివాసులు పరవశులయ్యారు. పట్నూలు వీధిలోని శ్రీ రేణుకా పరమేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఊరేగింపులో భక్తులు పాల్గొని పొంగళ్ల నివేదనతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని పట్నూలు వీధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన ఆదివారం ఊరేగింపు ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ రేణుకా పరమేశ్వరి దేవి మూలమూర్తికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై రేణుకా పరమేశ్వరి దేవిని సుందర అలంకరణతో పల్లకీపై కొలువు తీర్చారు. అర్చకులు అమ్మవారికి పంచహారతులు సమర్పించగా భక్తులు నైవేద్యాలు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణతో ఊరేగింపు ఉత్సవం కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగున అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. తిరుపతి సమీపంలోని వేదాంతపురం మణిద్వీపం విల్లాస్లో ఆదివారం సంగీత కార్యక్రమాన్ని భక్తజన రంజకంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ కొల్లూరు వందన, కొల్లూరు రామ్కుమార్ దంపతులు ప్రతి నెల మొదటి ఆదివారం సుధర్మ పేరిట ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలను జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ వీణులు విందుగా సాగింది. వీరికి మండా శ్రీరామ్య వాయులీనంలో ఏఎస్ శంకర్ మృదంగం సహకారం అందించారు. అనంతరం సంగీత కచేరీలో పాల్గొన్న కళాకారులకు చిరుకానుకలను అందించారు. నెల్లూరు నగరంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ చేపట్టిన 22వ శ్రీ లక్ష్మీ యాగ మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణ మహోత్సవం సింహపురి వాసులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది.
విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను భక్తుల దైవనామస్మరణల నడుమ మనోహరంగా పూర్తి చేశారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, పాడెదమిదనేము, పాడెదమిదనేము. రిమపమప పనిపమప రిమపమప. దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు. తిరుమలలోని 25 ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాట్లను చేశారు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భక్తులు, స్థానికులు 5 సంవత్సరాలలోపు చిన్నారులకు విధిగా పల్స్ పోలియో చుక్కలను వేయించుకోవాలని ఈవో ఏవి ధర్మారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్లు డాక్టర్ బి కుసుమకుమారి, డాక్టర్ ఎస్ కుసుమకుమారి, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అశేష భక్తుకోటి కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రతాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం ఇప్పుడు చూద్దాం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు.
హస్తము అభయహస్తము వాడు అందెల గజ్జల పాదాల మరువాడు అల్లిన కటి హస్తము అభయహస్తము వాడు అందెల గజ్జల పాదాల మరువాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పెద్దకమ్మవారిపాలెంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం భక్తులకు ఆద్యంతం పరవశాన్ని కలిగించింది. చూడచక్కటి కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకార శోభితులను చేసిన సీతారాములను కొలువు తీర్చిన అర్చక స్వాములు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కనుల పండుగగా పూర్తి చేశారు. కడప జిల్లా పాత కడప సమీపంలో కొలువైన పురాతన శ్రీ కాలభైరవ దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామి మూలమూర్తికి తొలుత శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకం చేశారు. ఆపై వెండి కిరీటం, బంగారు ఆభరణాలు, పుష్పాలతో కాలభైరవుడికి అలంకరణ చేసి గుమ్మడికాయ దీపాలను వెలిగించి మహామంగళ హారతులు సమర్పించారు. అనగమహాలక్ష్మి వ్రతాచరణతో ఓరుగల్లు వాసులు ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. వరంగల్ దత్తపురంలో కొలువైన అనగమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఈ సందర్భంగా భక్తులతో సందడిగా కనువిందు చేసింది. ముందుగా అర్చకులు కలశ పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారికి పుష్పమాలలతో చూడచక్కగా అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తుల చేత సామూహిక అనగమహాలక్ష్మి వ్రతాలను నిర్వహించి ప్రసాదాలను అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో వేదపారాయణం కార్యక్రమం విశేషంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో దినత్రయ వేదపారాయణాన్ని 3 రోజుల పాటు వేడుకగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సత్యదేవుని వ్రతాల్లో భక్తులు దంపతి సమేతంగా పాల్గొన్నారు. అర్చకుల సూచనలను అనుసరిస్తూ మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచి పూలమాలలతో అలంకరించారు. ఆపై కలశారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో వ్రతకథలను శ్రవణం చేస్తూ భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.